ఇదే సిచ్యువేషన్‌లో ఒకప్పుడు ఇండియా ఉంటే, ఇందిరాగాంధీ చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేసి కనీసం కన్నెత్తు కూడా చూడ్డానికి భయపడింది పాకిస్తాన్ అనే మాట నేను బాగా వింటున్నాను. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు రాజకీయ నాయకులమ్మ ఈ సిచ్యువేషన్ ఏ విధంగా అయినా వాడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ గంగలో మునిగిపోతున్న పార్టీ కాబట్టి ఈ యుద్ధాన్ని దాన్ని ఆసరా చేసుకొని మా నాయకురాలు గొప్పగా చేసేదని చెప్పుకునే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళ వల్లనేగా చాలా మటుకు ఈ దేశంలో తీవ్రవాదం బాగా పెచ్చరిల్లుతున్న కారణం ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు గతంలో లూజ్గా ఇడిచిపెట్టింది కాబట్టి కఠిన చర్యలు తీసుకోలేదు కాబట్టి తీవ్రవాదం ఈ విధంగా విస్తరించింది. మరి ఈసారి అరికడతారేమో అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా మనకు అసంతృప్తే మిగిలింది. ఒకవేళ రాహుల్ గాంధీ గెలుచుంటే ఈ పరిస్థితిలో ఏమై ఉండేది మన ఇండియా పరిస్థితి? రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అంత స్ట్రాంగ్గా డెసిషన్ మేకింగ్ అయితే ఆ పార్టీ ఆ విధంగా అధోగతి పాలు కాదమ్మా. ఆ పార్టీ అధోగతి పాలు కాదు. రాహుల్ గాంధీ నిర్ణయాలు తీసుకోవడంలో సతమతం అయిపోతాడు, నిర్ణయాలు తీసుకోలేడు, అతనికి ఏం తెలియదు సబ్జెక్ట్ అనే అంశం మీదే చాలామంది ఇలా ఏకాభిప్రాయంతో ఉన్నారు. అతనికి ఏం తెలియదు అని చెప్పి అతను ఈ సిచ్యువేషన్ డెసిషన్ తీసుకుంటాడని ఎట్లా అనుకుంటామమ్మా? కాకపోతే యుద్ధం జరిగింది కాబట్టి యుద్ధానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం, మేము ఎవరు కూడా ఇందులో మేము కూడా మా మద్దతు కూడా ఉందని చెప్పేసి చెప్పడం ఒక స్వాగతించాల్సిన విషయం. కానీ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎవరు కూడా విమర్శ చేయలేదు. అందరూ కూడా మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని, మరి ఆర్మీ ముందుకు పోతుందని అందరూ కూడా వెల్కమ్ చేసిన, అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చింది. మరి ఇటువంటి మంచి తరుణంలోనే యుద్ధాన్ని ఆకస్మికంగా ఆపేసినందుకు అందరూ బాధపడుతున్నారు. మోరోవర్ ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్స్ అనగానే ఎక్కువగా గుర్తొచ్చేదంటే ఆ మధ్య కాలంలో ఒక 10-15 ఏళ్ళ వెనక్కి వెళ్ళి చూసుకుంటే ముంబై, దాని తర్వాత ఎక్కువగా మెయిన్ ఫోకస్ అంతా హైదరాబాద్. ఎటు చూసుకున్న మళ్ళీ ప్రపంచం అంతా తిరిగి చూసేది హైదరాబాద్ని. ఈ టైంలో అంటే ఇక్కడ ఎక్కువగా స్లీపర్ సెల్స్ ఉంటారు అని, యాక్టివ్ అయ్యారు అని, హైదరాబాద్ కూడా పొంచి ఉన్న ముప్పు అని అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద సంఘటనలు ఎక్కడ జరిగినా ఒక 100 సంఘటనలు జరిగితే ఆ 70 సంఘటనల్లో దాని మూలాలు ఎక్కడో ఒక దగ్గర హైదరాబాద్లో ఉంటాయి. అది చాలా మటుకు గతంలో ప్రూవ్ అయింది. కాబట్టి స్లీపర్ సెల్స్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నాయి, హైదరాబాద్లో ఎక్కువ ఉండొచ్చు. ఈ స్లీపర్ సెల్స్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ పోలీస్, తెలంగాణ పోలీస్ చాలా ఎఫెక్టివ్ పోలీస్. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ సమాచారంతో చాలా మటుకు అరికడుతుంటారు. 2023లోనే చాలా మందిని పట్టుకోవడం జరిగింది. ఇటు ఎన్ఐఏ కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది, అటు బాసరా దగ్గర నుంచి ఇక్కడ చాలా మంది, హైదరాబాద్లో కూడా చాలా మందిని తీసుకొచ్చి వాళ్ళని జైలుకి కూడా పంపించడం జరిగింది. సో ఈ టైంలో అంటే ఇక్కడ మళ్ళీ గతంలో జరిగినట్టు 2013, 2007లో మక్కా మసీద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగబోతాయని చాలా మంది ప్రజలు భయపడుతూ ఉన్నారు. అంటే ఉండే అవకాశం ఉంది, కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఎఫెక్టివ్ కాబట్టి అటువంటి సంఘటన జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్లో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలకి చిన్న విఘాతం కూడా కలగకుండా పీస్ఫుల్గా హైదరాబాద్ నడిచింది. ట్రూ. సో ఇప్పుడు ఏమన్నా జరిగితే ఏమవుతుందంటే మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోతుందంటే మళ్ళీ అది మత కల్లోలకు దారి తీస్తుంది. కాబట్టి అన్ని మతాల వారు అందరూ కూడా మన దేశం కోసం పాటుపడుకుంటూ ఎవరైనా అటువంటి పనులు చేసిన వాళ్ళ దృష్టిలో పడ్డా లేకపోతే అనుమానాస్పదంగా ఉన్నా వెంటనే పోలీసు స్పందించి వాళ్ళకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంబడే దాంట్లో అరికట్టే అవకాశం ఉంటుంది. రైట్. ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే సార్, బేసిక్గా ఓల్డ్ సిటీలో చాలామంది పాకిస్తానీ అమ్మాయిలు ఇండియాకి సంబంధించినటువంటి ముస్లిమ్స్ని పెళ్లి చేసుకోవడం జరిగింది, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు పాకిస్తానీస్ అవుతారా, ఇండియాకి సంబంధించిన వాళ్ళు అవుతారా? అంటే అక్రమంగా ఉన్న వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ పంపించే కార్యక్రమం మన అయితే పహల్గామ్ దాని ఉదంతం స్టార్ట్ అయిందో ఎక్కువ సీరియస్గా స్టార్ట్ అయింది. ఇది గతంలో కూడా చాలా సందర్భాల్లో పంపించింది, గతంలో చాలా సందర్భాల్లో, కానీ ఇంత సీరియస్గా దాని మీద ఫోకస్ చేయలేదు. ఇప్పుడు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫోకస్ చేసి ఎవరైనా ఏమైనా సరైన పేపర్స్ లేని వాళ్ళు, సరైన పత్రాలు లేని వాళ్ళు, పాస్పోర్ట్ లేని వాళ్ళు ఎంబడెంబడే పంపించే ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి వాళ్ళని పోలీసు దృష్టికి వస్తే ఖచ్చితంగా తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళని రిటర్న్ పంపించేస్తారు. మోరోవర్ ఈ టెర్రరిస్టులకి సంబంధించి ఇప్పుడు ఎవరైతే టెర్రరిస్టులు అని ముద్ర వేయకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి, స్కూల్కి పంపించకుండా ఈ టెర్రరిజంకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో ఎక్కువగా పాల్గొనేలాగా చేస్తున్నారని విన్నాం. అంటే ఈ విధంగా చేస్తే యూత్ అంతా అట్రాక్ట్ అవుద్దా అసలు? అంటే చూడమ్మా, స్కూల్లో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు సైన్సు, సోషల్, లేకపోతే ఇంగ్లీషు, తెలుగు, మ్యాథమెటిక్స్, ఇవన్నీ రకరకాల సబ్జెక్ట్స్ మీద ఫోకస్ ఉంటుంది. కానీ కొన్ని మదరసాలు ఏంటంటే కేవలం ఇస్లామే బోధిస్తారు. సో ఇస్లాం బోధిస్తే తప్పేం లేదు. అంటే ఇస్లాంలో నిజంగానే చంపడం, నరకడం అంత క్రూరంగా ఉండమని ఉంటుందా?
అందులో ఏ రకాలుగా ఈ మౌలవీ సాబులు అనుకోండి, ముల్లాలు అనుకోండి ఏ విధంగా బోధిస్తారో తెలియదండి. కాబట్టి అన్ని రకాల సబ్జెక్ట్స్ ఉంటే బాగుంటుంది, కానీ కేవలం ఒక మతాన్ని బోధించడం వల్ల ఏంటంటే వాళ్ళకి మతమే వంటబడుతుంది. కాబట్టి మతంలో కూడా అట్లా ఇస్లాంలో కూడా చంపాలి నరకాలని ఏం లేదు, కానీ దాన్ని తప్పుదోవ పట్టించి వాళ్ళకు అనుకూలంగా కొంతమంది చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడైనా సరే హైదరాబాద్ ముస్లిమ్స్ కూడా చాలా మటుకు సమయంతో ఉన్నారు. హైదరాబాద్ ముస్లిమ్స్ ఈరోజు పాకిస్తాన్ తోటి యుద్ధం అని చెప్పేసి ఉంటే చాలామంది ముస్లిమ్స్ భారతదేశం కోసం మేము పోరాడటం సిద్ధంగా ఉన్నామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ మధ్యన. అదే అసదుద్దీన్ ఓవైసీ విషయానికి వస్తే రీసెంట్ గానే మీరన్న కామెంట్ చేయడం జరిగింది. అంటే ఆయన ఇక్కడ అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే దిక్కులేక కామెంట్ చేశాడా, లేకపోతే నిజంగానే మనస్ఫూర్తిగా ఆ మాట అన్నాడా? అంటే చూడమ్మా, దిక్కు లేకుండా అని చెప్పలేము. దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా టెర్రరిస్టులు కాదమ్మా. దేశంలో ఉన్న ముస్లిమ్స్లో 1-2% ఉండే ఆ భావజాలం ఉండే అవకాశం ఉంటుంది. మిగతా అంతా కూడా భారతదేశం శ్రేయస్సు కోరుకునే వాళ్ళే ఉంటారు. శ్రేయస్సు కోరుకుంటూ భారతదేశం మీద ఏమన్నా జరిగితే కూడా మేమందరం స్పందించాలని చెప్పి ఆలోచనతో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైనా సరే హిందూస్లో తీవ్రవాదులు ఉన్నారు, ముస్లిమ్స్లో తీవ్రవాదులు ఉన్నారు. అది కొంచెం పర్సంటేజ్ ఉంటుంది. అంతేగాని మొత్తం ఒక వర్గాన్ని ముద్ర వేయడానికి వీల్లేదు.